హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజుటి ఈ వ్లాగ్ రథసప్తమి రోజుదనమాట. చాలా డేస్ అయిపోయింది, అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇలా లేట్ అవుతాయి, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. రథసప్తమి కాబట్టి రథం ముగ్గు వేస్తున్నాము. ఫస్ట్ టైం ట్రై చేసేది ఇలాగా. ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రథసప్తమి రోజు ఏం చేయాలి, అలాగే అసలు రథసప్తమి అంటే ఏమిటి మీకు తెలుసా? ఒకవేళ తెలిసింటే కామెంట్ చేయండి. అసలు రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండగ. ఇది మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఇది జరుపుకుంటారు. రథసప్తమి మహాతేజం. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 ఆదిత్యులు అనగా 12 సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకి ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. ఎలాగంటే చైత్రమాసంలో వచ్చే సూర్యుని పేరు దాతాని, వైశాఖంలో ఆర్యముడు, జ్యేష్ఠంలో మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వివస్వంతుడు, అలాగే అశ్వయుజంలో త్వష్ణ, కార్తీకంలో విష్ణువు, మార్గశిరంలో అంశుమంతుడు, పుష్యంలో భగుడు, మాఘంలో పూషుడు, ఫాల్గుణ మాసంలో పర్జన్యుడు. ఆ నెలలో సూర్యుడి తీక్ష్ణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. 7 గుర్రాలే ఎందుకంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. వాటి పేర్లు గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు. రథసప్తమి రోజు చేసే స్నాన విధానం. దానికోసం 7 జిల్లేడాకులు అలాగే 7 రేగి పండ్లు తీసుకోవాలి. వాటిని శిరస్సుపై ఉంచి తల స్నానం చేయాలని చెప్పారు. జిల్లేడాకులు, రేగి పళ్ళు తీసుకోవడం గల కారణం ఏమంటే అవి సూర్యుడికి ఇష్టమైనవి. ఈ విధమైన ప్రత్యేక స్నానం 7 రకాలైన పాపాలను తొలగిస్తుందని చెప్తారు. ఒకవేళ మీ దగ్గర 7 ఆకులు లేకపోతే 1 ఆకు తీసుకొని రేగి పండు తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. మేము అలా చేసాం, మా దగ్గర అన్నీ లేవు అప్పుడు. ఆ రోజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ వేసుకున్నాము. ఇంకా రథం ముగ్గు వేసేసి రథసప్తమి స్పెషల్ స్నానం చేసేసాక ఇప్పుడు ఇంకా పూజ చేస్తున్నాం. పూజలో కూడా ఒక పీట పైన లేదా బండ మీదైనా వేయొచ్చు, కానీ ఆల్రెడీ పీట పెట్టి ఉన్నాము కాబట్టి దాని మీదనే రథం ముగ్గు వేసి పసుపు కుంకుమ పెడుతున్నాము. మీలో ఎంతమంది ఇలా రథసప్తమిని జరుపుకున్నారో మాకు కామెంట్లో చెప్పండి. మేము ఫస్ట్ టైం ఇలా చేసుకుంటున్నాము. ఇలా రథం ముగ్గు వేసాక ఒక చిన్న పీట లాంటిది తీసుకొని దానికి పసుపు అంతా పట్టించండి. అలాగే తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడప్పుడు సౌండ్స్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి, పక్కన కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇలా పీట పైన కూడా ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి. దాని తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని చిక్కుడు రథం తయారు చేయాలి. దానికి ముందు 7 జిల్లేడాకులని ఇలా పెట్టుకోవాలి. తర్వాత దాని మీద పసుపు కుంకుమ వేసి పెట్టాలి. ఇప్పుడు చిక్కుడు రథం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా 2 తీసుకొని టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటిని యూస్ చేసి కూడా ఇలా పెట్టేసేయచ్చు ఈజీగా. ఇలా 7 చిక్కుడుకాయలతో చిక్కుడు రథం తయారు చేసుకోవాలి.
ఇలా చేసుకున్న చిక్కుడు రథాన్ని మనం ప్లేట్ మీద జిల్లేడు ఆకులు పెట్టాం కదండి, దాని మీద ఇలా పెట్టుకోవాలి. మీ దగ్గర ఏదైనా సూర్య భగవానుని కాయిన్ లాగా ఉంటే అది తీసుకొని గంధం పూసి కుంకుమ పెట్టి అందులో మధ్యలో పెట్టాలి. మా దగ్గర ఆ కాయిన్ ఏమీ లేదు, అందుకే రౌండ్ గుండె కాయిన్ తీసుకొని దానికే గంధం పూసేసి కుంకుమ బొట్టు పెట్టేస్తున్నాం అన్నమాట రథం మధ్యలో. సూర్యునికి రెడ్ కలర్లో ఉండే ఫ్లవర్స్ అంటే ఇష్టము, అందుకే మేము గులాబీ పూలు పెట్టుకున్నాము. అంతే, ఇంకా మా పూజ అయిపోయింది. ఇంకా చేయొచ్చు కానీ సింపుల్గా ఇలా ఈజీగా చేసేసుకోండి రథసప్తమి రోజు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బిస్బిల్లాబాద్ చేస్తున్నాము. మీతో ఈ రెసిపీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు, అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాము. ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆలు, టమోటా, క్యారెట్, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. బీన్స్, ఇంకా కావాలంటే రాడిష్, కుకుంబర్ అలా ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట. గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. మా దగ్గర గ్రీన్ పీస్ లేవు అప్పుడు, అందుకే గ్రౌండ్ నట్స్ వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుందాం. అవి ఫ్రై అయ్యేలోపు మనం క్యాషూ నట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇందులో కొంచెం పసుపు, ధనియాల పౌడర్, అలాగే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హోమ్మేడ్ సాంబార్ పౌడర్ ఉంటే అది వేసుకోండి. మాది అది అయిపోయింది, అందుకే ఎంటీ అది వాడాము. ముందుగా నానబెట్టుకున్న బియ్యం అలాగే కందిబ్యాలు వేసుకోవాలి ఇందులోకి. తర్వాత దానికి సరిపడా వాటర్ వేయాలి. మేమైతే 1 కప్ రైస్ తీసుకున్నాము, దానికి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాము. కన్సిస్టెన్సీ ఎలా ఉందో కూడా చూపిస్తాము, అది మీకు సెట్ అయితే అలానే వేసుకోండి. ఇప్పుడు చింతపండు రసంని వేసుకుందాం. విజిల్ వచ్చింది, అందుకే స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూసారా, ఇలా ఉంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి క్యాషూ నట్స్, అవి యాడ్ చేసుకుందాం. అంతే, ఈజీగా సింపుల్గా బిస్బిల్లాబాద్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాం మరి, టేక్ కేర్, బాయ్.